నమస్కారం. తెలుగు వన్ న్యూస్‌కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన కార్యక్రమాలకి అధికారికంగా హాజరై అధికార దుర్వినియోగం చేశారని చెప్పి విజయ్ కుమార్ పిల్లేశాడు. మీకు తెలిసిందా ఈ విషయం? తెలుసమ్మా. దాని గురించి మీరేమంటారు? అతను గతంలో ఐపీఎస్ ఆఫీసరు విజయ్ కుమార్ గారని ఆయన ఒక పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ పేరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డిదేమో యువజన శ్రామిక కాంగ్రెస్. దోస్త్ మేరా దోస్త్ తుహ్ మేరా క్యా హై. అర్థమైందా? అదనమాట. ఆయనదేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, ఈయనది లిబరేషన్ కాంగ్రెస్. ఇది ఒకటి ఉందని నాకు తెలియదు. అందరు తెలుసులమ్మా. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, బాగా దేశభక్తుడు కూడా అమ్మా. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నప్పుడు నీకు అంత దేశభక్తి పరుడు అయినప్పుడు బయటకు వచ్చినావుగా. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తుంటే ఏం చేస్తావు ఉన్నావు అప్పుడు? ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఈయన ఏ సలహాలు ఇచ్చాడు అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క వృత్తి ప్రవృత్తి అని రెండు ఉంటాయి. పవన్ కళ్యాణ్ యొక్క వృత్తి ఏంది? సినిమాలు చేసుకోవడం. అతనికి జీవనోపాధి అక్కడి నుంచే వస్తుంది. ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు. ఆయనకి గనులు లేవు, ఫ్యాక్టరీలు లేవు. అతనికి ఉన్నటువంటి వృత్తి ఏంది? సినిమాలు చేసుకోవడం. ఆయనకి జీవన భృతి అది. ప్రవృత్తి రాజకీయం. ఒక జనసేన పార్టీ పెట్టుకున్నాడు, ఒక 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ మధ్య ఒక సినిమా తీశాడు అతని ఖర్చుల కోసం. అది తీయటానికి వీలు లేదు, రాజ్యాంగాన్ని ప్రకారం ఒప్పుకోదు, జీతం తీసుకుంటా ఆయన వదిలే సినిమాలు చేసుకుంటుండని ఈ పిల్లు అసలు తీసుకోరు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారమ్మా. సో ఆ పిల్లు ఓత్తుకి వ్యతిరేకం అంటున్నారు. ఈ మాట జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి సినిమా తీయలేదుగా. కాదమ్మా, జగన్మోహన్ రెడ్డికి సాక్షి పత్రికకి నీ పత్రిక ఉండి 574 కోట్లు యాడించుకోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి అని అడగుండొచ్చు కదా. బంగారు కొండ ఆయన అడగడం. అదేవిధంగా భారతీయ సిమెంట్ ఉంది కదమ్మా వాళ్ళకి. భారతీయ సిమెంట్కి హౌసింగ్ బోర్డు అని ఒకటి ఉంటుంది, పేదల ఇళ్ళు నిర్మించడానికి. దానికి సిమెంట్ సప్లై చేశారుగా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటా, నీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చుకోకూడదు జగన్మోహన్ రెడ్డి అని అడగొచ్చుగా. నిజమే. అవునా కదమ్మా? అవును. ఇన్ని నీతి పాఠాలు చెప్పేటటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీసులో ఈయన ఒక అధికారి. ఆ రోజు ఎందుకు చెప్పలే చెప్పండి. అంటే ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది దీని యొక్క పంచాంగం అంతా కూడా. ఇవాళ బొత్స సత్యనారాయణ సత్య డిస్టిలరీస్ అనేది ఆయింది. ఆయన క్యాబినెట్లో మంత్రి అమ్మ బొత్స సత్యనారాయణ. నువ్వు క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ నీ కంపెనీకి ప్రభుత్వ భూమి ఎలా కేటాయించుకున్నావు? ఎకరా 10 లక్షల రూపాయలకి. ఇది దుర్మార్గం, ఇది చట్టబద్ధం కాదు అని అడగొచ్చు కదా, పిల్లేయచ్చు కదా. మరి అంతే కదా. ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉండి 10 ఎకరాల పొలం కేటాయించుకున్నాడు. ఎవరు? బొత్స సత్యనారాయణ సత్య డిస్టిలరీస్కి. ఆ ఫైల్ బయటికి తీసి క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు బొత్స సత్యనారాయణ. సో పిల్లి నాయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాం. ఒక సినిమా తీసుకొని 10 మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పించుకుంటూ ఆయనకు వస్తే ఆ డబ్బులు ఏమన్నా నిర్మాతలు అందరూ తీసుకుంటారు. డైరెక్టర్లు, నిర్మాతలు, కళామ్మ తల్లిని 64 కళలు ఉన్నాయి. ఏంది? క్రాఫ్ట్లో 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలకి జీవనోపాధి అనేది సినిమా. వీళ్ళకి తెలుసు ఒక కళ. ఎరుకి వాళ్ళ నాయకుడికి ఏం కళ అదే? 64 కళలు ఒక కళ. ఏం కళ అది? చోర కళ. ఇప్పుడు చోర చక్షువులు అంటారు. దొంగ చూపులు చూసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమంటారంటే దొంగ కళ్ళు అంటారు. అట్లా నేననేది వీళ్ళందరూ కాంట్రాక్టులు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళదేనమ్మా. సో ఎన్ని వేల కోట్లు వర్క్లు ఇచ్చుకున్నారమ్మా ఆయన కంపెనీకి. ఆయన క్యాబినెట్లో మంత్రి కదా, సెంటర్లో ఎంపీ కదా. దాని మీద ఎందుకు వేయలేదు పిల్లు? ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ ఉందమ్మా. దాదాపు ఎన్ని వేల కోట్లు వర్క్ చేసింది ఇండోసోల్ కంపెనీ. ఇండివేసోల్ కంపెనీ ఎవరిది?
అవినాష్ రెడ్డి బంధువులది. ఉమ్, నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఎవరు? ఆయన కడప ఆయనే. ఎన్ని వేల కోట్లు వర్కలు చేశారు. వీటన్నిటి మీద ఆయన బంగారు కొండ వేయొద్దని నేను అనలా. ఉమ్. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న జీతం కూడా పిఠాపురంలోని ప్రజలకి ప్రతి నెల ఒక 100 మందికి 5,000 చొప్పున పనిచేస్తున్నారని విన్నాను సార్. జీతం తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తున్నాడమ్మా. ఎంత గొప్ప ఔదార్యం ఉండాలమ్మా. అవును. వీళ్ళు ఎవరన్నా ఇచ్చారా? పోనీ నీ జీతం డబ్బులు ఇచ్చిండు విజయ్ కుమార్ ఏమన్నా? ఆయన జీతం తీసుకున్నాడుగా ఐఏఎస్గా పనిచేసినప్పుడు ఇచ్చిండా? అంటే ఇక్కడ ఒకటి నడుస్తుందమ్మా. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఫస్ట్లో రకరకాలుగా వస్తూ ఇప్పుడు సనాతన ధర్మం వైపు వచ్చాడు. సనాతన ధర్మం మీద దాడి చేస్తాడు విజయ్ కుమార్. ఆయన సనాతన ధర్మానికి సౌత్ ఇండియాలో హీరోగా నిలబడ్డాడు. ఆ సనాతన ధర్మానికి ఏదైతే నిలబడ్డాడో హిందువులకి ఆయనకి నచ్చటం వల్ల విజయ్ కుమార్కి పొలిటికల్ పార్టీ పెట్టుకొని ముసుగులో గుద్దులాటేందుకు? నీ ధర్మం ఏందో నాకు చెప్పు, బయటపడు. నువ్వు బుద్ధిస్టువా, లేకపోతే నీకేమన్నా నీకు ఇష్టం కదా, నువ్వు క్యాథలిక్ క్రిస్టియన్వా లేకపోతే బాప్టిస్ట్ క్రిస్టియన్వా, ఏదో చెప్పు. సనాతన ధర్మంలో వైపు పవన్ కళ్యాణ్ నిలబెట్టు కాబట్టి టార్గెట్ చేస్తుండవు. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆయన దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన రాజ్యాంగ తెలివితేటలు, ఆయన చదువుకున్నటువంటి ఐఏఎస్ తెలివితేటలన్నీ పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలా? జగన్మోహన్ రెడ్డి కానించి రా. అవును. మరి భారతీయ సిమెంట్ కాకే నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు ఆర్డరు? నేను అదే చెప్తున్నాను కదా. పెద్దిరెడ్డి పిల్లార్ కన్స్ట్రక్షన్కి వర్క్లు ఎందుకు ఇచ్చావు? అయిపోయిందా? నేను చెప్పింది కొన్ని ఎగ్జాంపులే చెప్తున్నాను తల్లి నీకు. బోలుడు చెప్పగలను నేను ఎగ్జాంపుల్. బొత్స సత్యనారాయణ తండ్రి లాంటి తండ్రి వాడుగా జగన్మోహన్ రెడ్డికి ఆ సత్య డిస్టిలరీస్కి ఎంత లిక్కర్ ఆర్డర్ ఇచ్చినాడు, సత్య డిస్టిలరీస్కి ఎంత భూమి కేటాయించినాడు, మినిస్టర్గా ఉంటే కేటాయించుకోవడం తప్పు కదా. ఇలా రకరకాలైనటువంటి బోలుడు ఉండయమ్మా. సాక్షి పేపర్లకి యాళ్ళు ఎట్టించుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉండి, అయ్యేం అడగడు మగాడు. పవన్ కళ్యాణ్ గురించి సినిమాల్లో నటిస్తే తప్పు వచ్చిందా, నొప్పి వచ్చిందా? అందువల్ల ఏంటంటే ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నువ్వు పెట్టుకోనుండు, సంతోషం. ప్రజల్లో కొట్లాడి ముఖ్యమంత్రి అవ్వోయా. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వు, దేశానికి ప్రధానమంత్రి అవ్వు. ఎవరు వద్దన్నాడు? ప్రక్షాళన చెయ్యి. ఎవరు కాదన్నారా? ఇప్పుడు ఎవరు కాదంటావు? నా విజయ్ కుమార్ని నువ్వు పిల్లయి పబ్లిక్ ఇంటర్గేషన్ నీ గురించి నేనేమంటంలా, కానీ అందరిని ఒకేలాగా చూడాలి కదా. అందువల్ల ఏంటంటే అంటే నువ్వు మీరు పొలిటికల్ పార్టీ ద్వారా పిల్లయి తప్పేముంది, బయట పెట్టు. అంటే నువ్వు ఈయనున్నాడు ఇప్పుడు సీఎం ఆఫీస్లో. ఇప్పుడు ఇమ్మీడియట్లుగా కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని ఇన్కమ్ ట్యాక్స్ని మళ్ళీ ఇవ్వాలా. అసలు నీకు ఇన్ని డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి, నువ్వు జీతం డబ్బులతోనే బ్రతికినవా అని చెప్పి యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది కదా ఏసీబీని ఇన్కమ్ ట్యాక్స్ని పంపించాలి ఆయన కాడికి. నీకు ఇన్ని డబ్బులు ఆయన నుంచి వచ్చి ఇన్ని ఆస్తులు ఆయన వచ్చి బయట పెట్టి ముందు సత్యలత నిరూపించుకో. తేలిపద్దిగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు అంటుండవు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నిలబడి నీ సత్యలత నువ్వు నిరూపించుకో ఫస్ట్. అందువల్ల విజయ్ కుమార్ గారు పిల్లేస్తే ఏమవుద్ది? ఏమి కాదు. నువ్వు వెయ్యాల్సిన పిల్లి ఎవరి మీద అంటే అనకొండల మీద వెయ్యాలా, తిమింగళాల మీద వెయ్యాలా. ఏదే ఋషికొండనే బోడుగుండు కొట్టిల్లా ఆ అనకొండల మీద వెయ్యి. గనులు కొల్లగొట్టినటువంటి గనుల మీద వెయ్యి. లిక్కర్ ద్వారా దోచుకొని 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్టులు దింపారు చూసావా, వాళ్ళ మీద ఈ పిల్లు గౌరవం అనేది నిలబడుద్ది. తిరుపతి లడ్డు మీద కల్తీ చేసిన కల్తీ వాళ్ళ మీద. అందువల్ల పవన్ కళ్యాణ్ మీద పిల్లు వేస్తే నీకేం వస్తుందా? రైట్ సార్.